రైట్ సార్, దానికి సంబంధించి రిలేటెడ్ గా కాకపోయినా పొలిటికల్ గానీ షర్మిల గారు ఈ రోజు వ్యాఖ్యలు చేశారు. బట్ అనే డిఫరెంట్ కాంటెక్స్ట్. జగన్ బంగారుపాళ్యం పర్యటనపై షర్మిల విమర్శలు ఎక్కువ పెట్టారు. జగన్ చేసింది బల ప్రదర్శన, రైతుల కోసం పోరాటం అని ప్రశ్నించారు. మోదీ అండతో జగన్ కు రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా పోతోందని అంటున్న షర్మిల, తలపై కార్లు పోనించినా, రోడ్డుపై మామిడికాయలు తొక్కుకుంటూ వెళ్లినా రప్పారప్పా నరుకుతామని బహిరంగంగా హెచ్చరించిన జగన్ పై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు ఉదాహరణ అని చెప్తున్నారు. శ్రీనివాసరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు, ఇది షర్మిల గారు మాట్లాడుతుంది టైమ్ అండ్ అగైన్ మరోసారి ఈరోజు. అందు గురించే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డ్రామాలు వేసిన పర్యటనల పేరుతో, ఎన్నిసార్లు పోలీసు యొక్క హెచ్చరికలు కానీ ఆంక్షలను కానీ మొదటి నుంచి కూడా తుంగలో తొక్కినా మీరు చర్యలు తీసుకోపోవడానికి కారణం మోదీకి జగన్కు ఉన్నటువంటి ఆ సంబంధమే అని మీ మీద డైరెక్ట్గా ఆవిడ విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టారు. మీకు చేతగాని ప్రభుత్వం అంటున్నారు, ప్రజల యొక్క ప్రాణాలు పోతున్నాయి అంటున్నారు, రైతుల యొక్క వారికి సంబంధించిన ఆస్తులు కూడా ధ్వంసం అవుతున్నాయి అంటున్నారు. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తున్నా కానీ పబ్లిక్గా యథేచ్ఛగా రాజకీయ నాయకుడు అన్న ఒక దీంతో పరామర్శల పేరుతో వేల మందిని సమీకరిస్తూ ఒక బల ప్రదర్శనగా చేస్తుంటే మీకు అన్నీ తెలిసి కూడా ఈ రకంగా చర్యలు తీసుకోపోవడం అంటే ఆయనకు ఒక్కడిగా అంత స్పెషల్ ఎందుకు అయ్యాడంటే ఆయనకి మోదీతో ఉన్నటువంటి అండ. అదే మాలాంటి అంటే షర్మిల గారు లాంటి వాళ్ళు కానీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు కానీ ఏమాత్రం ఒక చిన్న ప్రదర్శన చేయాలన్నా వారికి ఆ వెసులుబాటు మాత్రం ఇవ్వరు. ఇది ఆవిడ ఆరోపణ. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రైతుల పరామర్శ తోటి బల ప్రదర్శన పెట్టింది వాస్తవమే, అందరూ తెలుసు. ఒక 15,000 మంది ఒక మోకగా తయారై అన్ని ప్రాంతాలకు వాళ్ళకి వెళ్తున్నారు. డిఐజీ గారు కూడా రిపోర్ట్ ఇచ్చారనేది సంకేతం. దానికి ఉదాహరణ సత్తెనపల్లి కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, పుదిల్ దగ్గర ఈ పొగాకు రైతుల పరామర్శ. సత్తెనపల్లిలో వాళ్ళ నాయకుడు ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోతే దానికి పరామర్శ. ఇద్దరు చనిపోతే దాని మీద కేసులు కట్టడం జరిగింది. బంగారుపల్లి వెళ్ళిన దాని మీద మామిడికాయలు తీసుకొచ్చి ట్రాక్టర్ ట్రక్కుల్లో పరదా పట్టలు కట్టి పైదాకా మనం వరి పొట్టు నింపుతాం చూడండి, పట్టులో పైదాకా అంతదాకా నింపి పక్కకు పోకుండా అవి తీసుకొచ్చి రోడ్ల మీద వేయడం అనేది అత్యంత పాశికమైనటువంటి చర్య. అందరూ ముక్తఖండంతో ప్రతి రైతుకు దాన్ని ఖండించాలి. కష్టపడి ఆలుగారం పండించిన పంటని రోడ్ల మీద పోసి ట్రాక్టర్లతో తొక్కించడం, ఏదో బల ప్రదర్శన చేయటం. ఒకటండి, ఆ ట్రాక్టర్లు కట్టిన జెండాలు చూడండి, ఎవరియో నిజమైన రైత వైఎస్ఆర్సీపీ జెండాలు కట్టుకుని వచ్చాడు ట్రాక్టర్లో. అంటే మీకు పండించిన పంట రైతుది, ఇది పేద బడుగు బలహీన వర్గాలకు పంచుదామని ఉందా? ఊరికి ఇవ్వండి, మీ పంట ఎక్కువ రోడ్ల మీద పోసే కంటే ఊరికి ఇవ్వండి, తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇవాళ ఆహారం లేక అల్లాడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఆ విధంగా మీరు మీ ఇష్టానుసారం చేసి రోడ్లలో అయితే కక్షపూరితంగా చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు. అన్నీ కూడా సక్రమంగా చట్ట ప్రకారం ఏం జరగాలో జరిగింది. సత్తెనపల్లిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం జరిగింది, ఎత్తిరిగా ఉంది. కేసు పెట్టడంలోనే అరెస్ట్ చేయడం కాదు, దాని మీద విచారణ చేయాలా, ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత కోర్టు నిర్ణయిస్తుంది. అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, త్వరలో ఇవన్నీ కూడా చూడబోతా ఉన్నారు. ఇప్పుడే ఏదో వాళ్ళు ఇష్టానుసారం చేస్తే అరెస్ట్ చేయాల్సినంత ఉంది. శ్రీనివాసరావు గారు కోర్టే కాదు, ఒక్క నిమిషం, కోర్టే కాదు, మేము కూడా చూసానండి, కోర్టే కాదు అసలు పోలీసులు కూడా దర్యాప్తులు ఆపేసేయండి, నిలిపేసేయండి అని చెప్పేసి ఉత్తర్వులు వచ్చింది. సరే, ఇక అది వేరే విషయం, దాని గురించి మనం మాట్లాడద్దు. కానీ మీరేం కళ్ళగానొద్దు ఏంటి, ఇంకా అంతకన్నా పెద్ద పెద్ద తోపు కేసులు ఉన్నాయి, వాటి సంగతి చూడండి. ఇది ఆయన డ్రైవరు కాదు, ఆయన కావాలని గుద్దింది కాదు, కావాలని చంపింది కాదు, ఒక అనుకోకుండా జరిగిందే కాదంటోలా. కాకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం బాధాకరం. అది కూడా లీగల్గా స్క్రూటినైజ్ అవుతాయి, ఎందుకంటే అలా కూడా వదిలేసి వెళ్ళకూడదు. ఒక మనిషి మృతికి ఇండైరెక్ట్ గా కారణం అయ్యారా,
అవును సార్, కానీ కోర్టు అల్టిమేట్ కదా, కోర్టు అల్టిమేట్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా కారు నడిపింది, లోపల ఉన్నోళ్ళు కాదు కదా కారు నడిపింది. కాబట్టి పోలీసులు కూడా మూసుకొని మీరు దర్యాప్తు కూడా చేయొద్దని చెప్పేసి ఆపేసింది. కాబట్టి ఇక మనం కూడా మూసుకుందాము, దాని సంగతి మాట్లాడటం వేస్ట్. ఇంక మీరేమన్నా ఉంటే ఆ లిక్కర్ కేసులు, ఇసుక, మైనింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద దృష్టి పెట్టండి. వాటిని అలాగే పాతవి ఉన్నాయి కదా, మరి ఆ మోదీ గారి దత్తపుత్రుడు అంటున్నారు, అందు గురించి అనుకుంటా అవేం కదలట్లేదు 12 సంవత్సరాల నుంచి. అవి వీటన్నిటిని మించినటువంటి కేసులు అన్ని కదులుతాయి సార్. రథం దిగబడ్డంత మాత్రాన వదిలేసి ఎవరు. అదే సార్, ఇప్పుడు నేను అంటున్నది కాదు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆవిడే చెప్తున్నారు కదా, అందు గురించే మీరేం చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరందరూ కలిసి ఒక అలయన్స్ కి ఏర్పడ్డారు కదా. మోదీ గారికి అసలు నోరు ఉందని మాట్లాడిన వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. ఇప్పుడు నలుగురు ఎందుకు ఈ కర్మ బట్టి వైఎస్ఆర్సీపీలో చేరామా, ఎందుకు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడామని కళ్ళంపడి నీళ్ళు పెట్టి ఇళ్ళకి పోయి భార్య భర్తలు కాళ్ళు గడ్డాలు పట్టుకొని అవి కూడా అన్ని పెట్టి కేసులేండి. అవి కాదు, అసలు ఉన్నారు కదా పెద్ద పెద్ద దొంగలు, వేల కోట్ల రూపాయలు దాకా, వాటి గురించి తీయండి. అంతేగాని నోటి దోలతో వాగారని అవి కూడా కేసులు పెడతారు కాదంట్లా. అవి కాదు ముఖ్యం, ప్రజలకు దాటి వల్ల వచ్చేది లేదు. ప్రజా సొమ్ముని నిలువుగా దోచుకున్న వాటికి సంబంధించి అవి బయటికి తీసుకురండి. వాళ్ళని చట్టం ముందు నిలబెట్టండి, వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించండి. పెద్దిరెడ్డి అంత సంపాదించేశాడు, ఇంత దోచుకున్నాడు, అంత దోచుకున్న మాటలు కాదు, చర్యల్లో కనపడాలి. లేకపోతే ఆడేవాడు నోటి తోలితే ఎవడు వాగాడు, బూతులు తిట్టాడని చెప్పేసి ఆయన లోపల వేసి ఇంకేముంది అసలు మేము చాలా న్యాయం చేసాం, అద్భుతం అనుకుంటే మీరు అనుకుంటున్నారేమో, ప్రజలు అలా అనుకోవట్లేదు, మీ కార్యకర్తలు కూడా అనుకోవట్లేదు అలాగ. రైట్, బాజీ గారు. సార్ బాజీ గారు, సబ్జెక్ట్ షర్మిల గారే. షర్మిలా గారు ఆ మధ్య అమరావతి ప్రాంతంలో ఒకసారి మోడీ గారు రావడానికి 3-4 రోజుల ముందు మేము ప్రయత్నం చేశాం. అమరావతిలోకి వెళ్ళి కాస్త అసలు ఏంటి, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏం కట్టారు, మోడీ గారు వచ్చి ఏమి శంకుస్థాపన చేయబోతున్నాడు, లేదా ఏం ప్రారంభించబోతున్నాడు అని చూద్దామని వెళ్దామని ప్రయత్నం చేశాం షర్మిలా గారి ఆధ్వర్యంలో. ఆవిడని ఇంట్లో నుంచి బయటకే రానేలేదు, గన్నవరంలో ఆవిడ వెళ్ళాలో ఆపేశారు. అట్లాగే బీజేపీ కార్యకర్తలు వచ్చి రాళ్లు వేశారు, కోడిగుడ్లు వేశారు పార్టీ ఆఫీసులో. ఈ రకంగా అరాచకం చేసిన వాళ్ళు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే, ఎంతో భారీ ఊరేగింపులు ప్రదర్శనలు చేసుకుంటూ వెళ్తుంటే ఎట్లా, ఎందుకని అనుమతిస్తున్నారు? దీనికి కారణం ఏంటి? జగన్కి భయపడి అతన్ని ఏదన్నా టచ్ చేస్తే ప్రజల్లో మళ్ళీ అతని మీద సింపతి పెరిగిపోతుందని భయపడుతున్నారా రాజకీయ కోణంలో? లేకపోతే ఏంటి కారణం చెప్పాలి ఈ శ్రీనివాసరావు గారు. ఎందుకు అనుమతిస్తున్నారు? చూడండి, ఆయన చేసిన పర్యటనలు ఏదైతే ఉందో, రైతుల పేరుతో కానివ్వండి, విగ్రహాల ఆవిష్కరణ కోసం కానివ్వండి, ఇంకో కోసం కానివ్వండి, ఎంత 10,000 20,000 మంది తక్కువ లేకుండా జనాన్ని గ్యాదర్ చేసుకొని మరి ఒక పెద్ద ఎలక్షన్ ఊరేగింపుల్లాగా ప్రచారం చేసుకుంటూ బల ప్రదర్శన కోసం దండయాత్ర చేస్తున్నట్టు వెళ్తున్నాడు తప్ప, ఏదైనా రైతులు పరామర్శించడం కోసం, రైతులు కన్నీళ్లు తోడడం కోసం వెళ్ళినట్టు ఉందండి. నేను బంగారుపాలెం వెళ్ళాడు, ఏదన్నా 10 మంది రైతులను కూర్చోబెట్టుకొని కష్టాలేంటి, మీకు పెట్టుబడి ఎంత అవుతుంది, మీకు ఆదాయం ఎంత వస్తుంది, మీకు ఏం చేస్తే మీరు మీ కష్టాలు తొలగిపోతాయని అని మాట్లాడాడండి? ఎవరన్నా రైతులు పరామర్శలు కాదు, బల ప్రదర్శన కోసం రేపు ఉత్తరాంధ్ర వెళ్ళబోతున్నాడు, చూసి కాసుకోండి. రేపు ఉత్తరాంధ్ర వెళ్ళబోతున్నాడు, కాసుకోండి. అక్కడ ఏ రకమైన అరాచకాలు జరుగుతాయో. కాబట్టి నేనేమంటున్నానంటే, మీ కూటమి ప్రభుత్వం జగన్ అడ్డుకోవటం టోటల్లీ ఫెయిల్యూర్. ఆయన చేసేది మీకు ఇంక అర్థం కావట్లా. ప్రతి చిన్న అంశాన్ని కూడా ఆయన రాజకీయం చేసి తన యొక్క బలాన్ని, నా ప్రజల్లో ఇంకా బలం ఉందని చాటుకోవటం కోసం చేసే ప్రయత్నం, మిమ్మల్ని నిర్వీర్యం చేసి మీ పాలన విఫలమైందని చెప్పేసి ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి అంశాన్ని ఆయన బల ప్రదర్శన వాడుకుంటున్నాడు. ఇది మంచిది కాదు, మీకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు ఇది. పాపం రైతులు ఎవరన్నా వచ్చారండి, భయపడిపోయారు. రైతులు భయపడిపోయారు బయటకు వస్తే ఏం జరుగుతుందో అని. బంగారుపాలెంలో యాక్చువల్ గా
అక్కడ తోతాపూరి మామిడికాయ ఆల్రెడీ అయిపోయింది, క్రాప్ కొంచెం ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా టేబుల్ వెరైటీస్ అంటే మనం కమర్షియల్ వెరైటీస్ వస్తుంది మార్కెట్కి ఎక్కువగా. చుట్టుపక్కల ప్రాంతంలో మాత్రం ఈ చిత్తూరు మామిడికాయ అంటాం, దాన్ని తోతాపూరిని చిత్తూరు మామిడికాయ అంటాం. అది వస్తుంది, అది ఓన్లీ పల్పు కోసం వాడతాం. నేనేమన్నాను, నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ప్రేమ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎవరికన్నా ఏదైనా రైతులకి వెళ్ళి 1000 రూపాయలు ఇచ్చాడండి? కష్టాలకి ఉంచుకోమని 1000 రూపాయలు ఇచ్చాడా? ఆ మనసు ఉందా? అట్లాగే ఆయన ఇవ్వకపోయాడు. ఆయన మంత్రి, ఆయన యొక్క ఆస్థానం ఆ మంత్రులు ఉన్నారు అక్కడ ఆ జిల్లాలో, పెద్దరెడ్డి చిన్నారెడ్డిలు, వాళ్ళకే ఉన్నాయి ఫ్యాక్టరీ, దాదాపు 50 ఫ్యాక్టరీలు వాళ్ళవే, పల్ప్ ఫ్యాక్టరీలు. కొని వాళ్ళన్న కొన్నారా? 2 రూపాయలకి 3 రూపాయలకి రైతుల్ని ఘోరంగా రైతుల్ని అవమానించారు. ఇంకోటి నేను చెప్తున్నానండి, ఫైనల్ గా ఆయన తొక్కిచ్చింది మామిడి పళ్ళ మీద కాదు, రైతుల సెంటిమెంట్ మీద, రైతుల ఆత్మాభిమానం మీద ట్రాక్టర్లతో తొక్కిచ్చాడు. ఎవరైనా కానీ రైతు తను పండించిన పంటని అపురూపంగా చూసుకుంటాడు, పెంచిన బిడ్డలతో సమానంగా చూసుకుంటాడు. ఆ పంటకి మంచి రేటు రావాలని అపురూపంగా దాన్ని కాపాడుకుంటూ మార్కెట్కి తీసుకెళ్తాడు. అలాంటి పంటని వికటాట్టహాసాలు చేస్తూ వాళ్ళు ట్రాక్టర్లతో తొక్కిచ్చారు అంటే రైతుల మనసుల్లో ఏ రకంగా కుమిలిపోయారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన తలకాయల మీద, మనుషుల తలకాయల మీద తొక్కిస్తున్నాడు, అట్లాగే రైతుల ఆత్మ గౌరవాల మీద తొక్కిస్తున్నాడు. అది ఏ రకంగా అనుకుంటాం మనం? ఆయన ఏదో రైతుల్ని పొగాకు రైతుల్ని పరామర్శించాడు, ఏం సాధించాడు? మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళాడు గుంటూరులో, అక్కడే చాలా వరకు మిర్చి బస్తాలు కాజేసుకుపోయారు చాలా మంది. ఆ అకేషన్లో ఏమన్నా ఒక రైతుకు 10 రూపాయలు ఇచ్చాడా? ఏదైనా ఆఫర్ ఇచ్చాడా? కోటాను కోట్ల ఆస్తుకున్న పార్టీ కదా అది, అక్రమ సొత్తు చాలా సంపాదించాడు కదా. ఏదైనా పట్టుమని 10 కోట్లు మీరు ఉంచుకోండి ఆ రైతులకి, కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్ అయిన రైతులకి ఏదైనా ఇచ్చాడా? అది నిజంగా రైతుల పట్ల ప్రేమ గాని కన్సర్న్ గాని ఉంది అంటే అలా ఏదైనా చేసే పార్టీ తరఫున ఎవరన్నా ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు ఇస్తారని చెప్పేసి ఇచ్చినయే ఇంతవరకు రాలేదని చెప్పేసి అంటున్నారు. అది చెప్పాలి ప్రభుత్వం. 2 ఆయన అలాగే ఆయన ఫర్నిచర్ల గురించి ఇప్పటి వరకు లేదు. మరి ఆ ఫర్నిచర్కి ఆయన అమౌంట్ పే చేస్తానన్నాడంట, లేదు రిటర్న్ చేయాలన్నారంట, అది ఏమీ తెలియదు. అలాగే ఇక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు మీరు కారణం అవునా కాదో పక్కన పెడదాం. సరే, ఒక నిండు ప్రాణం పోయింది, 10 లక్షలు అండి ఇచ్చేది, 10 లక్షలట. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎంత ఉదార స్వభావుడో, ఎంత దాన్ని ఏమంటారు కరుణామయుడు అనేది. రైట్ సార్. కోటేశ్వర గారు, అవన్నీ పక్కన పెడితే ఇక ఈరోజు ఎప్పటి నుంచో అంటున్నది అలే కనపడుతోంది. మరోసారి ఆవిడ మాకైతేనేమో ఒక రూలు, ఆయనకైతే ఒక రూలు, కాబట్టి మీరంతా ఒకటే, ఆయనకు మోదీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీరు మోదీతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఆ రకమైన వెసులుబాట్లు ఇస్తున్నారు. మిగిలిన పార్టీలు అయితే ఇప్పుడు బాజీ గారు అన్నట్టు హౌస్ అరెస్టులు, అవసరమైతే దాడులు చేయించడం. బీజేపీ దాడులు చేసిందంటే అవకాశం కల్పించింది కాబట్టి కూటమి గవర్నమెంట్ దాడులు చేసిందనే అనుకోవాలి. అది షర్మిలా గారి ఆఫీస్ మీద అయ్యి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అవ్వచ్చు, లేదంటే రేపు కమ్యూనిస్ట్ పార్టీల మీద ఆఫీసులు అవ్వచ్చు. అటు బీజేపీ వాడు లేకపోతే ఇంకొకడు జనసేన వాళ్ళు కనుక రాళ్ళు ఇసిరితే అది టీడీపీ ఇస్తున్నట్టు కాదా? మీరు కాదా అధికారులు కలిసి పంచుకుంటుంది? కాబట్టి బాధ్యత వహించాలి. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఈ రకమైనటువంటి ఫెసిలిటీసు, మరి సహజంగానే మరి ఈ డిఫరెన్సెస్ ఏంటనేది ఎలా చూడాలి సార్? ఆవిడ చెప్పింది ఆవిడ అంటున్నాయి లాజికల్గా ఉన్నాయా, రేషనల్గా ఉన్నాయా? అసలు ఇప్పుడు షర్మిల గారు ఏమన్నారు అనేటువంటి దాన్ని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద ఆయన అనుమతించిన దానికంటే అదనంగా జన సమీకరణ చేస్తున్నారు, బల ప్రదర్శన చేస్తున్నారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు శాంతి భద్రతల సమస్యని సృష్టిస్తున్నారు. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉంటే, నిబంధనలను ఉల్లంఘించినందుకు మీరు ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ ప్రతినిధిని ఒక డిస్కషన్లో అడిగితే, మేమేం చెయ్యం, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు ఇంకా ఎన్ని చేస్తాడో చూసి దాని మీద ఆయన తీరుని ఎండగడుతూ ఉంటాము, తర్వాత మేము చర్య తీసుకుంటామని చెప్పేసి బహిరంగంగా ఒక డిస్కషన్లో చెప్పాడు.
మరి ఇప్పుడు శ్రీనివాసరావు గారు కూడా అదే చెప్తారా? లేకపోతే ఎందుకని ఒక ట్రాఫిక్ వైలేషన్, ఒక హెల్మెట్ పెట్టుకోకపోయినా, లేకపోతే ఒక సిగ్నల్ జంపింగ్ అయినా కానీ వెంటనే జరిమానాను కేసు పెట్టేటువంటి పోలీస్ యంత్రాంగం, ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ఉల్లంఘనలకి పదే పదే ఇచ్చినటువంటి అనుమతి కంటే అక్కడ ఏం చేశారు ఏమిటనేటువంటి దాని పక్కన పెడుతుంది. అసలు ఇచ్చినటువంటి అనుమతికి భిన్నంగా రూల్స్ ను వైలేట్ చేసి ఆ విధమైనటువంటి ప్రదర్శనలు చేస్తూ ఉంటే మీరు ఎందుకు ఈ విధమైనటువంటి చేశారు, మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు, మీ సంజాయిషి ఏమిటని ఒక్క నోటీస్ అయినా ఇంతవరకు ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎజెండా ప్రకారం ఆయన ఏదో చేస్తున్నారు, దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి తప్ప నిజంగా అలాంటి వైలేషన్స్ ఎవరు చేసినా కానీ, సామాన్యుడు చేసినా లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి చేసినా, ఎవరు చేసినా కానీ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? రాజకీయ పార్టీలు, మంత్రులు, ముఖ్యమంత్రి సంగతి పక్కన పెట్టేది, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? ఈ విధమైనటువంటి ధోరణి, ఈ విధంగా అంటే ఏమిటంటే ఒక నాటకం. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన ఎజెండా ప్రకారం ఆయన చేస్తాడు, దాన్ని నేను సమర్థించట్లే, చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి చర్యల్ని లేదా వ్యవహార తీరుని నేను సమర్థించట్లేదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తోంది, యంత్రాంగం అనేది ప్రశ్న. ఎక్కడ ఇంతవరకు మనకి సమాధానం రాదు. రెండవది, ఆ మామిడి బంగారుపాళ్యం లేటెస్ట్ దానిలో నిన్న చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన స్వయంగా నిన్న చెప్పినటువంటి, నిన్న పత్రికల్లో వచ్చినటువంటి వార్త ఏమిటంటే 6.5 లక్షల టన్నులు దిగుబడి వచ్చిందని ప్రభుత్వం అంచనా. దానికి గాను అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి ఈ అన్ని జిల్లాల్లో కలిపి కొనుగోలు చేసింది 3,08,000 టన్నులు అని చెప్పేసి మంత్రి గారు చెప్పారు. ఎప్పటి నుంచి రైతులు మొత్తుకుంటున్నారు, ఎప్పటి నుంచి అది మార్కెట్ సంక్షోభం ఏర్పడింది, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? పనిచేసే ప్రభుత్వం ఒకవైపు ఏమో తోలు తాట తీసేటువంటి డిప్యూటీ సీఎం, ఒకవైపు ఏమో యువగళం లేదా పాదయాత్రలతోటి మొత్తం రాష్ట్రం అంతా కలయిగి ప్రతి మూలన ఉన్నటువంటి విషయాలు తెలుసుకునేటువంటి లోకేష్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా, సొంత ప్రాంతంలో అంత సంక్షోభం తలెత్తి రైతులు గగ్గోలు పెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి షో చేసేందుకు వరకు ఎందుకు అవకాశం ఇచ్చారు అనే దానికి సమాధానం ఎవరైనా చెప్తారా? ఇప్పటికైనా 12 రూపాయల చొప్పున, కిలోకి 12 రూపాయల చొప్పున మేము ఇచ్చేట్టు ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. ఇస్తున్నారా 12 రూపాయలు? ఎందుకు ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం? ప్రజా సమస్యల పట్ల, రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం ఎందుకు? ఆయన చేసినటువంటి చర్యలను చూసి రాజకీయంగా ప్రచారం చేసుకోవడానికి తప్ప నిజానికి చిత్తశుద్ధితోటి ఇప్పటికీ పొగాకు కొనుగోలు సమస్య ఎట్లాగే ఉంది, ఇప్పటికీ మామిడి సమస్య ఎట్లాగే ఉంది. మరి ఏం చేస్తున్నారు? ఏడాది పాటల్లో మొత్తం మేము అన్ని చేసినాం, ఇంక కొత్తగా చేయాల్సింది ఏం లేదు, రాబోయే పరిశ్రమల గురించి మేము చేస్తున్నామని చెప్తారు. ఉన్న రైతాంగం సంగతి ఏమిటి, కార్మికుల సంగతి ఏమిటి? ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఏమీ ఇవ్వలేదు కదా అని చెప్పేసి బాజీ గారు అంటున్నారు. సరే, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, లేదా వామపక్షాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ఒక నిరసన రూపంలో భాగంగా పంటలు పడిపోయినప్పుడు పంటల్ని ఆ విధంగా చేయటం అనేటువంటిది గతంలో కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేశారు చాలా చోట్ల, రోడ్ల మీద ప్రదర్శనలు, లేదా వాళ్ళు కూడా రైతుల సమస్యల మీద తిరిగినప్పుడు చేశారు. మరి వాళ్ళు ఎప్పుడేమన్నా ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యక్తిగతంగా ఇవ్వడం అనేటువంటి సమస్య కాదు. వ్యక్తిగతంగా ఎవరిస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇచ్చారా? పాల రైతుల సంక్షోభం వచ్చినప్పుడు ఎవరైనా పాల రైతులకి, మరి ఆయనకి హెరిటేజ్ ఉంది కదా, ఇచ్చారా ఎప్పుడన్నా? ఆ విధమైనటువంటి వాదనలతోటి మనం సమస్యగానే చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన తీరు ఏమాత్రం సమర్థనీయం కాదు. పరామర్శకైనా ఇంకోటైనా దానికి పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులను పాటించకుండా ఆయన ఎజెండా ప్రకారం వెళ్తున్నారు. ఏమిటి అంటే కేసులు పెట్టేటైతే ఆ కేసుల్ని చూపించి ఆయన రాజకీయం ఆయనది, వీళ్ళ రాజకీయం వీళ్ళది, మధ్యలో నలిగిపోతున్నటువంటి జనం సంగతి ఏమిటనేది నా ప్రశ్న. రైట్.
బాబురావు గారు, అంటే ఇక ఇప్పుడు పారితోషికం అంటే అట్లానే ఇవ్వాలని ఏం లేదు. నేనైతే ఎలా చెప్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రదర్శన పెట్టుకున్నాం, అక్కడ ఒక నష్టం జరిగింది అనుకోకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళాం, కొన్ని టిక్కీలు పోయినాయి అన్నారు. అది ఎంతో కనుక్కొని పారదర్శకంగానే అక్కడ ఎలాగో ఒక సొసైటీ ఉంటుంది కాబట్టి ఎవరెవరికి పోయినాయి ఎంత పోయినాయో దానికి పరిహారంగా పార్టీ తరపున ఎంత ఇస్తున్నామని అనొచ్చు పెద్ద తరహాగా. రెండోది పొగాకు బేళ్లు తొక్కేశారన్నారు, ఎంతో కొంత నష్టం జరిగి ఉండొచ్చు. కొంచెం చిన్నదా పెద్దదా తర్వాత విషయం, నష్టపరిహారం చెప్పొచ్చు. 3, ఇప్పుడు ఇక్కడంటే ఇది వేరే విషయం. ఇది తోతాపురి అంటే ఇది మొత్తం చాలా పెద్ద ఇష్యూ ఇది. ఇక అది కావాలని తొక్కిచ్చింది ఒకటి, వాళ్ళకి తొక్కించుకున్నారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ రైతు ఎవరో ఉన్నాడంట నాయకుడు, ఒక 3 ట్రాక్టర్లు వాళ్ళ రాత్రి నుంచే ప్రిపేర్ చేశారట. ఇదొక ఫోటోషూట్ లాగా. కరెక్ట్గా కాన్వాయ్ వచ్చే ముందు ఆ ట్రక్కులు రావాలి, మనకి విజువల్స్లో కనపడుతున్నట్టు కాయలు కింద పోయాలి, ఈయన కాన్వాయ్ కూడా తొక్కుకుంటూ వెళ్ళాలి. కానీ అనుకోకుండా కాన్వాయ్ ముందు వెళ్ళిపోయిందంటే వీళ్ళు వెనకాలు వచ్చారంట. తర్వాత అయినా కూడా మళ్ళీ దాన్ని ఏదో ముందుకు వెనక జరిపి మొత్తానికి ఏదో ఆ ఫోటోషూట్ చేశారు. కానీ అక్కడ ఒక రైతు 2 ట్రక్కుల్లో 2 ట్రాక్టర్లలో తెచ్చుకున్నటువంటి రైతుకు సంబంధించిన మామిడికాయను కూడా తొక్కిచ్చారని రైతు కూడా మాట్లాడిన వీడియోలు అందరం చూసాం. సరే, దాంట్లో నిజాలు చూసి నిజంగా అది నిజమైతే అతనికి ఎంత నష్టం జరిగిందో అది అనౌన్స్ చేయొచ్చు. ఇటన్నిటి కాకుండా ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వైసీపీ మంత్రిగా పనిచేసినటువంటి రమేష్ గారి కుమారుడి పెళ్లి జరిగిన తర్వాత రిసెప్షన్కి విజయవాడలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకి వెళ్ళారు. అది ర్యాలీనే, అది రచ్చే. ఆ పక్కనే దగ్గరలోనే ఉంటాను నేను, గోలపూడి. చూసిన వాళ్ళు కూడా చెప్పారు, వీడియోలు కూడా చూసాం. ఏంటది, ఒక చిన్న పిల్లోడిది. ఓకే, ఆ పిల్లవాడి తండ్రి పిల్లవాళ్ళు కూడా నీ పార్టీ అయ్యి ఉండొచ్చు. అరే చిన్న పిల్లోడి సైకిల్, అది సైకిల్ టీడీపీ గుర్తని చెప్పేసి దాన్ని గిరా తిప్పి నేలకేసి కొట్టి దాని మీద జీవం లేని నోరు లేనటువంటి లేకపోతే ఒక వస్తువు మీద ప్రతాపం చూపించిన వాళ్ళు, సరే కనీసం ఆ పిల్లోడికి ఏమన్నా అరే అది తప్పురా అని చెప్పేసి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా? ఎందుకంటే ఆయన వెళ్ళినప్పుడే జరిగింది ఇది. లేదా పిల్లోడికి కొత్త సైకిల్ ఏమన్నా కొనిపించే కార్యక్రమం చేశారా? లేదు. మరి ఇది కదా ప్రశ్నించాల్సింది. ఇప్పుడు కామన్గా ఈవెన్ వైసీపీ క్యాడర్లో కూడా వచ్చేటటువంటి ఆలోచనలు ఇవి. ఇదేం ప్రవర్తన? సింగయ్యను తొక్కిచ్చావు, రెండో రోజు 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టావు, ఒక్కసారి కూడా ప్రస్తావన చేయలే. అనుకోకుండా జరిగింది, ఆ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను, లేదా మా పార్టీ తరఫున అండగా ఉంటాము, 10 లక్షలు ఆల్రెడీ అనౌన్స్ చేసాం. ఆ మాట కనీసం 2 గంటల దాంట్లో అసలు ప్రస్తావనే లేదు. ఆ ఒక్క సింగయ్య కాదు, అదే రోజు ఒక యంగ్స్టర్ 20 నుంచి 30 ఏళ్ల మధ్య 25 ఏళ్ల కుర్రోడు సఫికేషన్తో చనిపోయాడు. 3వ వ్యక్తి విషయం తర్వాత ఎప్పుడో వచ్చింది, ఆడేవాడు అంబులెన్స్లో అతను కూడా చనిపోయాడంట పాపం. అది కూడా అదే కారణం అక్కడ. సరే, ఇదేమి టోటల్ రెస్పాన్సిబిలిటీ. ఆ ఇద్దరు చనిపోయారు అదే రోజు, కొన్ని గంటల వ్యవధిలో. ఆ కుటుంబాలకి నేను అండగా. ఆ తర్వాత ఇన్ని రోజులకి తాడేపల్లి ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పించడమా? ఇది కదా ప్రజలు గమనిస్తూ ఉండేది, ఇది కదా నీ ఆర్ద్రత ఏంటో తెలిసేది. సార్ బాబురావు గారు. సురేష్ గారు, మీరు చెప్పిన విషయాలన్నీ అందరూ చర్చ చూసాం. రాష్ట్రంలో ఈ టీడీపీ వైసీపీ వీళ్ళ సమస్య, వీళ్ళ మధ్య ఘర్షణ తప్ప ప్రజా సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించేస్తున్నారు. మీడియా కానీ ఈ పార్టీలు కానీ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆ పార్టీ చట్ట విరుద్ధంగా వ్యవహరించినటువంటి విషయాల మీద ప్రభుత్వ యంత్రాంగం తరపున చర్య తీసుకోవాల్సిందే, సందేహం లేదు. కానీ దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఆందోళనని ఈ పేరుతో ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు, ప్రజా సంఘాలు అవ్వచ్చు, ప్రజలు కావచ్చు, చేసే ఉద్యమాలని వీటితో ముడిపెట్టకూడదు, దాన్ని చూడాలి. అలాగే అసలు విషయం చర్చ జరగాల్సింది రాష్ట్రంలో ఇప్పుడు జరిగే చర్చ అంతా రఫా నరుకుడు, పీకుడు, తాట తీస్తాం వీటిల చుట్టూ. దీ మరుగున ఈ టీడీపీ వైసీపీ వీటిల్లో వీళ్ళు బూతులు తిట్టుకుంటారు, ఘర్షణ పడతా ఉంటారు, చట్టాలు ఉల్లంఘిస్తూ ఉంటారు. ఇంకెవరు జనం లేరా?
మామిడి రైతులు లక్షల మంది గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం కొనుగోలులో విఫలం చెందినటువంటి అంశం ఇద్దరు చాలా చక్కగా దాన్ని డైవర్ట్ చేసేస్తున్నారు. వీళ్ళిద్దరు ఘర్షణలో డైవర్ట్ అయిపోతా ఉంది. మరి దీనికి ఎవరు? మిర్చి రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ గత 4-5 నెలల నుంచి 11,500 రూపాయలు గిట్టుబాటు ధర అని చెప్పి 18,000 20,000 అమ్మిన చోట గవర్నమెంట్ అనౌన్స్ చేయటం మద్దతు ధర. ఎంత నష్టపోయారు? ఆందోళన చేస్తే పట్టించుకున్నారా? బర్లీ పొగాకు సంబంధించింది, కోకో సంబంధించింది, ఎన్ని గిట్టుబాటు ధరలు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులని అవకాశంగా తీసుకుని వాస్తవమైనటువంటి రైతుల ప్రజా సమస్యల్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. మీరు రాజకీయంగా ఎదుర్కోండి జగన్మోహన్ రెడ్డిని, లేదు వైసీపీ పార్టీని. ఇక్కడ మీ విజన్ అంటున్నారు 2047 మాట్లాడుతున్నారు. 2025లో గిట్టుబాటు ధరలు పూర్తిగా ఏకీపిస్తున్నాము. ఈవెన్ మీడియా పరంగా కూడా నిజంగానే మేము మీడియా పరంగా కూడా చర్చలన్నీ అట్లాగే సాగుతున్నాయి. ఒక్క నిమిషం కేంద్రం యొక్క పాత్ర ఎంత? ఇప్పుడు ఇవన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ అంటున్నారు, కమర్షియల్ క్రాప్స్ అంటున్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్రమే పాత్ర ఎక్కువ ఉంటుంది అనౌన్స్ చేయటం అంటున్నారు. మరి ఇప్పుడు మరి మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు సింగయ్య చనిపోయాడు కారు కింద. ఎవరైనా సరే ప్రాణానికి విలువ ఒకటే, ఖచ్చితంగా దాని బాధ్యులు చేయాలి. అసలు రాష్ట్రంలో రోజు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ నాయకులు ఎవరు? సింగయ్య గురించి ఎంతైతే కూటమి నేతలు మీడియా చెప్తున్నారో వాస్తవం అది. రోజు చనిపోతున్న కౌలు రైతులు ఆత్మహత్యల గురించి ఎందుకు మాట్లాడరు? కాబట్టి అలాగే కేంద్రం మీరు అన్నారు, ఎందుకు పక్కన ఉన్న కర్ణాటకలో మామిడి రైతులు కొనుగోలుకు సంబంధించినటువంటిది అక్కడ వాళ్ళకు అనుమతిస్తే మన రాష్ట్రంలో టీడీపీ అడగదు. జగన్మోహన్ రెడ్డి గారు నోరిప్పి ఇది కేంద్రం, ఇది బాధ్యత అని అడిగేటువంటి పరిస్థితి లేదు. మిర్చి విషయంలో అడగరు. లేదు అమరావతికి అప్పు కాదు మా గ్రాంట్ ఇవ్వండి అని టీడీపీ అడగదు, వైసీపీ అసలు గంటే అడగదు. అందుకే ఒక రకం చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీలన్నీ కలిపి కేంద్రానికి బీజేపీకి భజన చేసే రాష్ట్రానికి. అందుకే టీడీపీ బాటలో వైసీపీ బాటలో టీడీపీ, వీరందరూ మోడీ బాట. ఒక్కొక్కటి ఇందాక నేను చెప్పాను, అదానీ స్మార్ట్ మీటర్లు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అదానీతో సోలార్ విద్యుత్ ఒప్పందాలు, అలాగే బీహార్లో ఎన్నికల ఓటర్ లిస్టుల్ని గగ్గోలు పెడతా ఉంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఒక్కటి మాట్లాడు. కనీసం గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తే ధిక్కరిస్తూ ఉంటే వీళ్ళందరిది ఒకటే మాట. వీటిల్లో వీళ్ళిద్దరూ బూతులు తిట్టుకుంటారు, ఘర్షణ పడతారు అధికారం కోసం. కానీ కేంద్రం విషయంలో ప్రజలకి అలాగే నేను ఒకటే అడుగుతున్నా, సంవత్సరం పాటు ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తే అందరూ సపోర్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ వైసీపీ కానీ ఆ రైతుల ఆందోళనకి మద్దతు లేదు, కేంద్రానికే మద్దతు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి రైతుల గురించి వీళ్ళందరూ కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. కూటమి పార్టీలైనా లేదు వైసీపీ అయినా. ఏమిటి వాళ్ళ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో రైతు సంఘాలు అడుగుతున్నాయి. వీళ్ళు ఎవరైనా కేంద్రం మీద నువ్వు హామీ ఇచ్చావు మోడీ గారు అమలు చేయండి అని కూటమిలో వాళ్ళు అడుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారా? ఇక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు, కడప ఉక్కు. అందుకే నేను చెప్పదలుచుకుంది, వీళ్ళందరూ ఒక విధంగా చెప్పాలంటే ఈ విషయంలో బీజేపీ, మోడీ విషయంలో వైసీపీ, జనసేన, టీడీపీ అందరూ ఒకటే దారిలో ఉండి అందరూ కలిపి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు దాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం. ఎందుకంటే నిన్న ఇదంతా చర్చ జరిగింది మామిడిది. దేశవ్యాప్తంగా కార్మికులు 25 కోట్ల మంది సమ్మె చేశారు, రాష్ట్రంలో కూడా సమ్మె చేశారు. ఎక్కడైనా మీడియాలో కానీ ఈ పార్టీలు కానీ ఆయన మాట్లాడారా? ఏమిటండి ఎంత కోట్ల మంది? అంతా దీని చుట్టూనే వీళ్ళు బుద్ధులు తిట్టుకోవటమే.
అవును. ఆ లేబర్ కోడ్లని మోడీ ప్రభుత్వం చేస్తే దీని మీద తెలుగుదేశం జనసేన మాట్లాడదు, Very టీడీపీ మాట్లాడదు, very unfortunate, వైసీపీ sir. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడరండి. ఈ కోడ్ల విషయంలో మాట్లాడుకోవడం వచ్చి కాదు సార్. ఆందోళనలో ఉంటారు. ఒకటి మీరు అన్నట్లు కూటమికి అంతా అనుకూలంగా పోతుంది. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యక్రమం పెట్టుకున్నారు. ఒకవేళ పొరపాటు ఒకవేళ పెట్టుకుని ఉన్న దాన్ని మంది పేదలు కార్మికుల యొక్క భవిష్యత్తు సంబంధించి వీళ్ళందరూ ఒకటే కాబట్టి దాని మీద చూడాలి. ఇప్పుడు అందుకనే షర్మిల గారు కూడా మాట్లాడాల్సింది ఆయన ఆపండి ఈయన ఆపండి అనే సంగతి కాదు. ఆపడానికి వీళ్ళందరూ వైఖరి ఒకటే వైఖరి. వీటిలో మీరు అన్నారు ఏమీ లేకపోయినా ఈడీ సిబిఐలు వస్తారు, ఇక్కడ అన్ని ఉన్నా సిబిఐ ఈడీ రాదు. మరి అదే మోడీని పోని అన్ని కేసులు ఇలాగే చూడండి అని మాట్లాడగలరా? కూటమి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు కాపాడతారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అదాని కుంభకోణాన్ని చంద్రబాబు నాయుడు గారే కాపాడుతున్నారు. ఇప్పుడు ఇంకేం చెప్పాలి? రోజు తిట్టుకుని అవినీతి పోరాటం అంటారు. ఆయనే చెప్పాడు లడ్డూలాగా దొరికాడు జగన్మోహన్ రెడ్డి కేసులు అని. లడ్డూలాగా దొరికి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? విచారణ ఎందుకు చేయట్లా? అమెరికా కోర్టుల్లో విచారణ జరుగుతాను ఆంధ్రప్రదేశ్ గురించి, కానీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం విచారణ కూడా చేయట్లా. చర్య సంగతి తర్వాత మీరు మాటలు ఎందుకండి? రెండోది రోజు మీరు తిట్టుకోవటం ఈ కేసుల గురించి కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల మీద గతంలో జరిగినటువంటి అవినీతిని నయా పైసాతో సహా కక్కిస్తా ఉన్నారు. ఎక్కడ సరేలేండి కాదు సార్ బాబురావు గారు, ఈ కక్కించడాల గురించి మనం ఎప్పటి నుంచి వింటలేదు. సాక్షాత్ మోదీ కాదు సార్, మీరు అన్నదాన్ని నేను నలిఫై చేయట్లేదు సార్, మీరు అన్నదాన్ని నేను నలిఫై చేయట్లా. సాక్షాత్తు మోదీనే స్విస్ బ్యాంకుల్లో పెట్టుకున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కటి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానన్నాడు. కాబట్టి నేను అందుకరించే మీరు అన్నదాన్ని నేనేం నల్లిఫై చేయటం లేదు, దానికి నేను ఒకటి యాడ్ చేస్తున్నా అంతే. రెండోది ఇవన్నీ చూసి మరి ఆర్ఎస్ఎస్ కూడా ఏమన్నా అంటే నాకు తెలియదు అనుకుంటున్నా, పాజిటివ్గా ఆలోచిస్తున్నా. ఒకవేళ ఇసుగు పుట్టి ఈరోజు 70 సంవత్సరాలది హైయర్ లిమిట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పేసి అంటున్నారు. మరి మోదీ ఎక్సెప్ట్ మోదీ అనే ఉన్న అక్కడ బ్రాకెట్లో ఉందో తెలియదు. అవన్నీ వాళ్ళందరూ ఒక గూటి పక్షులే కాబట్టి పైకి అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఏమో సార్ ఒక గూటి పక్షులే కానీ మోదీ ఆర్ఎస్ఎస్ ని కూడా దాన్ని ఏమంటారు ఓవర్కమ్ అయ్యి డామినేట్ చేసి అది సూపర్ పవర్ అయిపోయారని చెప్పేసి ఒకటి వినపడుతుంది. అందుకని ఆర్ఎస్ఎస్ సూపర్ పవర్ అయిపోయింది, దేశాన్ని శాసిస్తున్నారు. ఇక ఆర్ఎస్ఎస్ మోడీ వీళ్ళందరూ దాన్ని వేరు చూడలేం. అవన్నీ వార్తలు వస్తూ ఉంటాయి తప్ప యాక్షన్ లో మాత్రం దేశంలో అందరిది ఒకటే ఎజెండా ఒకటే. రైట్, అవునులేండి. కాకపోతే ఇప్పటికైనా గమనించుకోవాలి, టీడీపీ కూటమి పార్టీలుగా ఉన్నవాళ్ళు ప్రాంతీయ పార్టీలన్నింటినీ దెబ్బతీసేటువంటిది బీజేపీ దేశం అంతా చూస్తున్నారు. ఇక్కడ బీహార్ లో ఏం చేస్తున్నారు? బాజీ గారు మీకు ఓట్లు కూడా లేకుండా చేస్తా ఉన్నారు. అయినా మీరు టీడీపీ మాట్లాడదు, జనసేన మాట్లాడదు, వైసీపీ మాట్లాడదు. ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికలు వచ్చినా మా జై అంటారు ప్రాంతీయ పార్టీలు. అదే అందుగురించి వైసీపీ రామారావు గారు సార్ ఒకటి ఇక్కడ అంటారు. ఏమైపోయింది? రెండు మీరు ఏదో కూటమి కట్టారు, అధికారం పంచుకున్నారు, విషయం వచ్చినప్పుడు కూడా కనీసం మాట్లాడలేరు. దీంట్లో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు ఒకటే వైఖరి. ఇప్పుడు బీజేపీ యొక్క వైఖరి ఇక్కడ ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ బలపడకూడదు అని చెప్పేసి వైసీపీకి ఆ మాత్రం మోరల్ సపోర్ట్ గా ఉంటుందని క్లియర్ గా అర్థమవుతుంది. బాజీ గారు లాస్ట్ షాట్ యువర్స్ ఓన్లీ. ఇప్పుడు ఏదైతే ఈ రైతుల పేరుతోటి ఈ పరామర్శలు ఇదంతా కూడా మోసము దగ ఒక కుట్ర అండి. ఏమీ లేదు. నిజంగా ఈ రెండు పార్టీలు కూటమి వాళ్ళకి కానివ్వండి, వైసీపీకి చిత్తశుద్ధి ఉండే. ఇందాక బాబురావు గారు ఒక మాట మెన్షన్ చేశారు, ఢిల్లీలోకి రైతులు పడిగాపులు కాస్తున్నారు ఢిల్లీ బోర్డర్లో అని. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను ఆ పాయింట్ చెప్పదలుచుకున్నాను. మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించండి అనేది అక్కడ నార్త్ ఇండియన్ పంజాబ్ హర్యానా రైతుల యొక్క ఘోష. దాన్ని మరి మోడీ సర్కారు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒకటి. రెండో పాయింట్, ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో 3 దండయాత్రలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. 1 మిర్చి రైతుల మీద దండయాత్ర, 2 పొగాకు రైతులు, 3 మామిడి రైతులు. ఈ 3 కూడా కమర్షియల్ క్రాప్స్. వీటికి మద్దతు ధర లేదు, మద్దతు ధర ప్రకటించట్లేదు కేంద్రం కేవలం 14 రకాల ఆహార ధాన్యాలకు మాత్రమే ప్రకటిస్తూ ఉంది. వీటిని గాలికి వదిలేసింది.
కానీ మిర్చికి స్పైస్ బోర్డులో స్థానం ఇచ్చారు. ఇండియాలో స్పైస్ బోర్డు ఉంది, దాంట్లో ఇచ్చారు ప్లేసు. అట్లాగే పొగాకు కూడా పొగాకు బోర్డులు ఉన్నాయి, కానీ అవి నిస్సహాయత, ఏమీ చేయలేరు. ఆ పొగాకు బోర్డులో ఇంత డిస్ట్రెస్ సేల్ జరుగుతున్నా కానీ ఆ బోర్డులు ఏం చేస్తున్నాయో ఎవరికి తెలియదు. ఆ బోర్డుల్ని మానిటరింగ్ చేయడం కూడా ఈ దద్దమ్మ ప్రభుత్వాలు చేతకాటల్లా. నెంబర్ 2, స్పైస్ బోర్డులో ఉన్న మిర్చిని బయటికి తీసుకొచ్చి, ఎందుకంటే మన రాష్ట్రంలో తెలంగాణలోనే అత్యధికంగా మిర్చి పండుద్ది. ప్రతి సంవత్సరం కూడా మిర్చి రైతులు ఘోషే, వాళ్ళకి రేటు గిట్టుబాటు కాక ఈ ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తా ఉంటాయి. మమ అని తులమో పొలమో ప్రకటిస్తున్నారు, ఆ ప్రకటించింది కూడా అందదు వాళ్ళకి. కాబట్టి మిర్చికి సపరేట్ బోర్డు ఏర్పాటు చేయాలి. బోర్డు ఏర్పాటు చేయటం, దానికి సరైన కార్యనిర్వహణ ఉండేటట్లుగా నియమాలు పెట్టాలా. అట్లా పసుపు బోర్డు పెట్టారు తెలంగాణ నిజామాబాద్లో, పసుపుకి బోర్డు. అట్లాగే మన రాష్ట్రంలో మిర్చికి బోర్డు ఉండాలా. అట్లాగే మామిడికి కూడా ఒక సపరేట్ ప్రైస్ ఫిక్సేషన్ సిస్టమ్ ని అడాప్ట్ చేయాలా. ఎందుకంటే మామిడిలో చాలా రకాలు ఉంటాయి కాబట్టి, స్పెషల్లీ డిస్ట్రెస్ తోతాపురి కాబట్టి దీనికోసం ఒక సపరేట్ గైడ్ లైన్స్ తోటి ఒక సిస్టమ్ అడాప్ట్ చేయాలనేది నేను కోరుకుంటున్నానండి. దీనికోసం పోరాడాలి కేంద్రంతో ఈ పార్టీలు. కేంద్రం బాధ్యత ఇది, రాష్ట్రాలు ఏం లేదండి. 4 రూపాయలు ఇస్తాము, 5 రూపాయలు ఇస్తామని కంటిన్యూ చెప్తారు, బట్ అవి కూడా ఎవరు చట్టబద్ధత ఉంటే ఎంఎస్పీలకి ఎవడన్నా గానీ వ్యాపారస్తుడు రైతుకి మద్దతు ధర ఇవ్వకపోతే చట్టం ప్రకారం శిక్షకు హక్కుగా తీసుకున్నాం. అదే నాకు అర్థం కాని విషయం. ఎంఎస్పి అనేది ప్రకటించడానికి మరి ఎందుకంత మీనమేషాలు లెక్కిస్తారు? ఎంఎస్పీ ఉంది, ఇప్పుడు ధాన్యం ఉంది సార్, ధాన్యానికి ఎంఎస్పీ ప్రకటిస్తున్నారు. 20 ఇప్పుడు పెంచారు 69 రూపాయలు, 23,000 రూపాయలు ధాన్యం వెళ్ళింది. కంట్రోల్ చేయక వాళ్ళతో కుమ్మక్క అయిపోతున్నాయి ప్రభుత్వాలు. వాళ్ళు అడ్డగోలుగా రేట్లు తగ్గించేసినా 25,000 చట్టాలు లేవు. అది నా పాయింట్. చట్టబద్ధత కావాలి, మద్దతు ధర ప్రకటనే కాదు, దానికి చట్టబద్ధత ఉంటేనే రైతుకి న్యాయం జరుగుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. బాజీ గారు, బాబురావు గారు, శ్రీనివాసరావు గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.